సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఏపీ అభ్యర్థులకి మనకి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్కి సంబంధించి మరి ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది. దాంట్లో భాగంగా యూనిట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో కొన్ని క్లాసెస్ అయితే చెప్పాను. ఆ క్లాసెస్ సంబంధించినటువంటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మరి ఈ వీడియో అనేది ఏపీ అభ్యర్థులకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకు కూడా మనకి రివిజన్ పర్పస్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మెయిన్గా ఏపీ వాళ్ళకి, తర్వాత తెలంగాణ వారికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి ఫ్లవర్ అనేటువంటి పార్ట్ని చూస్తే ఈ యూనిట్ అయితే మనకి అయిపోతుంది. ఫ్లవర్ అదేవిధంగా ఫ్రూట్ అయితే చూద్దాము. ఇది అయిపోతే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం అనేది అయిపోతుంది మనకి. తర్వాత మన మొక్కల ప్రత్యుత్పత్తి అనేటువంటి అంశాన్ని చూద్దాం. సో ఇక్కడ చూడండి, దయచేసి వీడియోని చూడవలసిన కోరుచున్నాను, ఎందుకంటే ఇంపార్టెంట్ కంటెంట్ అయితే దీంట్లో ఉంది. ఒకవేళ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఫ్లవర్ అని మీకు తెలుసు. మరి ఫ్లవర్లో మనకి ఏదైనా ఒక పుష్పాసనం లేదా పుష్పవృంతం మీద లైంగిక అవయవాలు అమరి ఉంటాయి. కాబట్టి రక్షక పత్రాలని, ఆకర్షక పత్రాలని రకరకాలు అంటుంటాం మనం. అంటే దీంట్లో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కీలము, కీలాగ్రము, అండకోశంలో అండాలు, ఇలాగా మనకి ఒక పుష్పం యొక్క నిర్మాణం అది ఉంటుంది. ఓకేనండి. దాంట్లో మనకి కేసరావళి మేల్ పార్ట్ అని, అండకోశం అనేది ఫీమేల్ పార్ట్ అని మీకు తెలుసు. ఇవన్నీ కూడా మీకు చదివి ఉంటారు. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ఏది అవసరమో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనకి లిల్లీ అనేటువంటి మొక్కలో రక్షక ఆకర్షక పత్రావళి ఒకే విధంగా ఉంటుంది. దీన్ని పరిపత్రం అనటం జరుగుతుందన్నమాట, పరిపత్రం అనొచ్చు. తర్వాత సాధారణంగా మన పుష్పంలో రెండు రకాలుగా ఉంటాయి. సో యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి, యూనిసెక్సువల్ ఫ్లవర్స్, అదేవిధంగా బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి. మరి యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ఒక ఫ్లవర్లో మేల్ పార్ట్ కేసరావళి కానీ అండకోశం అని ఏదో ఒకటి ఉంటే యూనిసెక్సువల్ అని, రెండు ఉంటే మనకి బైసెక్సువల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే సౌష్ఠవయుత పుష్పం. అంటే ఒకసారి చూడండి, పుష్పాలు అనేవి సౌష్ఠితంగా ఉంటాయి, పాక్షిక సౌష్ఠితంగా ఉంటాయి, సౌష్ఠవ రహితంగా ఉంటాయి. సౌష్ఠవయుత పుష్పం అంటే ఏంటి? ఒకసారి చూడండి. మనకి ఏంటంటే ఫ్లవర్ తీసుకొని దాని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచైనా రెండు సమాన భాగాలుగా విభజించగలిగితే దాన్ని మనం సౌష్ఠవయుత పుష్పం అంటాము. ఇది ఫ్లవర్ ఉందనుకోండి, దీన్ని ఎలా కట్ చేస్తే రెండు సమాన భాగాలు అవుతుంది అనుకోండి. ఏ వ్యాసార్థం నుంచి మనం కట్ చేసిన రెండు సమాన భాగాలు అయితే దాన్ని మనం సౌష్ఠవయుత పుష్పం అంటాము. ఇక్కడ నేను రాయలేదు, జస్ట్ ఊరికే చెప్పేస్తున్నాను. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఎగ్జాంపుల్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సౌష్ఠవయుత పుష్పం అంటే ఏంటంటే, పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచైనా రెండు సమాన భాగాలుగా విభజించగలిగితే దాన్ని మనం సౌష్ఠవయుత పుష్పం అని చెప్పడం జరుగుతుంది. ఒకనా యాక్టినోమార్ఫిక్ అని చెప్పొచ్చు, యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆవాలు కావచ్చు, దతురా, మిరప. ఈ ఫ్లవర్స్ని, ఈ దీంట్లో ఉన్నటువంటి పుష్పాలని ఏ తలం నుంచి కోసినా రెండు సమాన భాగాలు అవుతాయి. అది యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అని అర్థం. తర్వాత మనకి అతిపెద్ద పుష్పాలు రఫ్లీషియా అని, అతి చిన్న పుష్పాలు ఉల్ఫియాలో ఉంటాయి. తర్వాత మనకి పాక్షిక సౌష్ఠవిత పుష్పం. మరి పాక్షిక సౌష్ఠవిత పుష్పం అంటే ఏంటి? ఒకసారి చూద్దాం. పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే, అంటే ఏ తలం నుంచి అయినా చేస్తే సౌష్ఠవిత పుష్పం అవుతుంది. కానీ పాక్షిక సౌష్ఠవితం అంటే ఏంటంటే, పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే రెండు సమాన భాగాలుగా చేస్తాము. ఏదో ఒక తలం నుంచి మాత్రమే ఫ్లవర్ని రెండు సమాన భాగాలుగా విభజించగలిగితే దాన్ని మనం పాక్షిక సౌష్ఠవితం అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి బఠానీ, తర్వాత మనకి గుల్మోహర్ అని చెప్పేసి ఒకటి, బీన్ చిక్కుడు, అదేవిధంగా కేషియా వచ్చేసి కొన్ని ఉంటాయి అన్నమాట, పాక్షిక సౌష్ఠవితము. తర్వాత సౌష్ఠవ రహితం అంటే ఏంటి? ఎసెమెట్రిక్ అంటాము, ఏసిమెట్రిక్ అని చెప్పొచ్చు. సౌష్ఠవ రహితం అంటే, సౌష్ఠవ రహిత పుష్పం అంటే పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలోనైనా నిలువున రెండు సమాన భాగాలుగా విభజించలేకపోతే, పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలో నుంచైనా మనం కట్ చేసినా రెండు సమాన భాగాలు అవ్వదు, అటువంటి పుష్పాన్ని సౌష్ఠవ రహిత పుష్పం అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మెట్ట తామర. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇవి ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. అయితే రక్షక ఆకర్షక పత్రావళి ఒకే విధంగా ఉంటుంది లిల్లీ మొక్కల్లో, దాని పరిపత్రం అంటాము. అదేవిధంగా సౌష్ఠవిత పుష్పం ఒకటి,
పాక్షిక సౌష్ఠిత పుష్పం ఒకటి, సౌష్ఠవ రహిత పుష్పాలు అని చెప్పేసి మనం 3 రకాలను అంటాము. ఇక్కడ అతిపెద్ద పుష్పాలు రఫ్లీషియా, అతి చిన్న పుష్పాలు ఉల్ఫీ అని చెప్పొచ్చు. ఓకేనా. వచ్చేసి మనకి అండకోశాధిస్థిత పుష్పం అన్నారు. ఇక్కడ మనకి చూడండి ఒకసారి, హైపోగైనస్ ఫ్లవర్. అండకోశాధిస్థిత పుష్పంలో ఏముంటుందంటే ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవాలు, చైనా రోజ్, వంగ. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అండకోశాధిస్థిత పుష్పం. మరి అండకోశాధ స్థితి పుష్పం, దీని తెలుగులో మనకి అండకోశాధ స్థిత పుష్పం అంటాము, ఇంగ్లీష్లో హైపోగైనస్ ఫ్లవర్ అంటాము. హైపోగైనస్ ఫ్లవర్ అంటే అండకోశం అగ్రభాగంలో ఉంటుంది, దాని కింద నుంచి మిగతా పుష్పాలు అనేవి అమరి ఉంటాయి. సో అండకోశం అనేది పై భాగంలో ఉండి దాని కింద నుంచి మనకి మిగిలిన పుష్ప భాగాలు ఏర్పడితే అటువంటి పుష్పాన్ని మనం అండకోశాధ స్థిత పుష్పం అంటాము. హైపోగైనస్ ఫ్లవర్ అని కూడా చెప్పొచ్చు దీనికి ఇంగ్లీష్లో. తర్వాత చూడండి మనకి పర్యాండకోశ పుష్పం. పర్యాండకోశ పుష్పం అంటే అండకోశం ప్రక్క నుంచి మనకి మిగిలిన పుష్ప భాగాలు అమరి ఉంటే దాన్ని పర్యాండకోశ పుష్పం అని. ఎగ్జామ్లో మనకి ఫ్లమ్, గులాబీ, పీచ్ ఇదంతా కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పర్యాండకోశం అంటే పెరిగైనస్ ఫ్లవర్, దీన్ని మనం పెరిగైనస్ ఫ్లవర్ అంటాము. పుష్పం మధ్యలో అండకోశం అమరి ఉండి మిగిలిన పుష్ప భాగాలు పుష్పాసనం అంచు వెంబడి దాదాపు ఒకే ఎత్తులో అమరి ఉంటాయి అన్నమాట. అంటే అండకోశం పక్కనే పుష్ప భాగాలు ఉంటాయి, మరి ఈ అండకోశము పుష్ప భాగాలు అనేవి ఒకే ఎత్తులో అమరి ఉంటాయి. దాన్ని మనం పర్యాండకోశ పుష్పం అని చెప్పొచ్చు. తర్వాత మనకి అండకోశోపరిక. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అండకోశోపరిక అంటే మనకి దీనికి ఎపిగైనస్ ఫ్లవర్ అని చెప్పొచ్చు. సో అండకోశం కింద వైపు ఉంటే దాని పైనుంచి మిగిలిన పుష్పభాగాలు పైన అమరి ఉంటాయి. అటువంటి పుష్పాన్ని అండకోశోపరిక పుష్పం అంటాము. దీని ఇంగ్లీష్లో ఎపిగైనస్ ఫ్లవర్ అంటాము. సో జామ, దోస, సూర్యకాంతం అని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ నా దగ్గర అవైలబుల్గా ఉంది, దాని మీద ఇంపార్టెన్స్ పాయింట్స్ తెలంగాణ వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో తర్వాత మనకి పుష్పరచన. సో పుష్పరచన అంటే మనకి ఒకసారి చూడండి, దాన్ని మనం ఎస్టివేషన్ అని చెప్పొచ్చు. పుష్పరచన అంటే పుష్పంలో రక్షక పత్రాలు లేదా ఆకర్షక పత్రాలు ఎలా అమరి ఉన్నాయి అనేటువంటి. సో పుష్పరచన దీన్ని మనం ఎస్టివేషన్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి ఫ్లవర్లో ఉన్నటువంటి సెపల్స్, అదేవిధంగా పెటల్స్, రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి అమరి ఉండే విధానం మనం పుష్పరచన అని చెప్పొచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వాల్వేట్, కవాటయుత పుష్పరచన అంటే ఏంటి. సో ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి మనం కెలోట్రాపిస్ జిల్లులో ఉంటుంది. అయితే దీంట్లో రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు కానీ ఒకదానికొకటి ఇలాగా అతివ్యాప్తంగా ఉంటాయి అన్నమాట, ఒకదానికొకటి సమానంగా అతివ్యాప్తంగా ఉంటాయి. సో దీంట్లో జిల్లేడులో రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు కానీ అంచుల వద్ద తాకి, కొంచెం అంచుల వద్ద ఇక్కడ తాకి ఒకదానికొకటి అతివ్యాప్తంగా ఉంటాయి, అన్ని సమానంగా ఉంటాయి. దీన్నే కవాటుయుత పుష్పరచన అంటాము. రెండోది మెలితిరిగిన పుష్పరచన. అంటే మెలితిరిగిన పుష్పరచన దేంట్లో ఉంటుంది, మందార, బెండ, పత్తిలో మనకి మెలితిరిగిన ట్వైస్టెడ్ ఎస్టివేషన్ అని చెప్తాము. సో దీంట్లో ఏంటంటే మనకి ఒకదానికి ఒకటి కప్పుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు కానీ ఒకదానికి ఒకటి కప్పి ఉంచుతాయి అన్నమాట. దాన్ని మనం ఓవర్ ల్యాపింగ్ అయి ఉంటాయి, దాన్ని మెలితిరిగిన లేదా ట్వైస్టెడ్ అంటాము. ఇక్కడ ఈ రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు ఒకదానికొకటి అతివ్యాప్తం అవ్వవు, దగ్గరగా ఉంటాయి, ఒకదానికొకటి ఓవర్ ల్యాపింగ్ అవ్వవు. కానీ మెలితిరిగిన ట్వైస్టెడ్ ఎస్టివేషన్లో దీంట్లో రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు కానీ ఓవర్ ల్యాపింగ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మందార, బెండ, పత్తిలో ఏం అవుతుందంటే ఇక్కడ మనకి ఈ రక్షక లేదా ఆకర్షక పత్రాలు అనేవి ఎలా ఉంటాయంటే ఒక భాగం అంచు దాని పక్కన ఉన్నటువంటి భాగం అంచును కప్పుతూ ఉండి అతివ్యాప్తంగా ఉంటుంది. దీన్ని మెలితిరిగిన పుష్పరచన అనవచ్చు. ఎగ్జాంపుల్ మందార, బెండ, పత్తి. మనకి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి మూడోది వచ్చేసి మనకి కేషియా, గుల్మోహర్. అదేవిధంగా మనకి ఈ రెండింటిలో ఉండేది మనకి పుష్పరచన ఏంటంటే మనకి చిక్కైన పుష్పరచన, ఇంబ్రికేట్ ఎస్టివేషన్ అని చెప్పొచ్చు. కేసియా కానీ గుల్మోహర్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ చూడండి, దీనిలో రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాల యొక్క అంచులు ఎలా ఉంటాయంటే ఏదో ఒక దిశలో కాకుండా ఒకదానికొకటి అతివ్యాప్తంగా ఉంటాయి, ఏదో ఒక డైరెక్షన్లో కాదు. చూడండి, ఇది ఒకటోది వచ్చేసి మనకి
లోపలికి ఉంది రక్షక పత్రాలు. రెండోది వచ్చేసి వాటికి ఒకటి ఒక అంచు బయటికి ఒక అంచు లోపలికి ఉంది. మూడోది కంప్లీట్గా బయట ఉంది. నాలుగోది ఒక అంచు లోపల బయట. ఐదోది ఒక అంచు లోపల బయట. ఇలాగా ఉంటే దాన్ని మనం చిక్కైన పుష్పరచన అనొచ్చు. ఓకేనా, చిక్కైన పుష్పరచన. రక్షక పత్రాలు ఉండొచ్చు, అలాగా ఆకర్షక పత్రాలు కూడా ఉండొచ్చు మనకి. తర్వాత మనకి వ్యాక్సిల్లరీ అదేవిధంగా ప్యాపిలినేషియస్ పుష్పరచన ఉంటుంది. సాధారణంగా ఇది లెగ్యుమినేసి కుటుంబాల్లో ఉంటుంది. బఠానీ అదేవిధంగా చిక్కుడు. సో దీంట్లో ఏముంటుందంటే మనకి బఠానీ చిక్కుడు పుష్పాలు మొత్తానికి మనకి 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి. మొత్తం వచ్చేసి మనకి 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి. 5 ఉంటాయి ఇవి. ఈ 5లో మనకి ఒకటి చాలా పెద్దగా ఉంటుంది, అతిపెద్ద ఆకర్షణ పత్రం ఒకటి ఉంటుంది. తర్వాత మనకి ఇది ఒకటి చాలా పెద్దగా ఉంటుంది, దీన్ని మనం ధ్వజం అని చెప్తాము. తర్వాత పార్శ్వ ఆకర్షక పత్రాలు ఉంటాయి వీటిని మనం బాహువులు అంటాము. తర్వాత ఈ 2 బాహువులు అనేవి పూర్వాంతంలో ఉన్నటువంటి అతి చిన్నదైనటువంటి 2 ఆకర్షణ పత్రాలని దీన్ని మనం ద్రోణి అంటాము. ద్రోణి 1 2 3 4 5 రెండింటిని కప్పుడు ఉంటుంది కాబట్టి పైన ఉన్నటువంటి అతిపెద్ద ఆకర్షణ పత్రాన్ని ధ్వజమని, పక్కన ఉన్నటువంటి ఆకర్షణ పత్రాలు బాహువులు అంటాము. తర్వాత మనకి వీటి కింద ఉండేటువంటి 2 చిన్నమైనటువంటి ఆకర్షణ పత్రాలు ఉంటాయి, దీన్ని మనం ద్రోణి లేదా ద్రోణి అంటాము. ఓకేనా, ఇది వ్యాక్సిలరీ అదేవిధంగా ప్యాపిలినేషియస్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వద్దు కానీ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు కవాటీతో పుష్పరచన జిల్లెల్లో ఉంటుంది. మెలితెరిగిన పుష్పరచన అనేది మనకి మందార బెండ పత్తిలో ఉంటుంది. అదేవిధంగా చిక్కైన పుష్పరచన దేంట్లో ఉంటుంది మనకి కేసియా గుల్మార్లో ఉంటుంది. అదేవిధంగా బఠానీ చిక్కుడు మొక్కల్లో మనకి వ్యాక్సిల్లరీ లేదా ప్యాపిలినేషియస్ పుష్పరచన అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మనకి కేసరావళి మాట్లాడతాం కదా, ఆండ్రోషియం గురించి మాట్లాడేటప్పుడు వ్యంధ్య కేసరాన్ని మనం స్టెమినాయిడ్ అంటాము. వ్యంధ్య కేసరాన్ని మనం స్టామినాయిడ్ అంటాము. అదొక బిట్ చూసుకోండి, నేను బిట్ వైజ్గా చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 4. సో ఇక్కడ కేసరావళి మాట్లాడదాము. సో కేసరావళి అంటే ఏంటి? ఒక పుష్పంలో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏంటంటే మనకి కేసరావళి ఆండ్రోషియము. మరి ఆండ్రోషియంలో మనకి అనేక భాగాలు ఉంటాయి. స్టేమెన్ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది, మరి పరాగరేణువులు ఇవన్నీ కూడా యాంతర్ ఉంటుంది. పరాగు కోశంలో పరాగరేణువులు ఉంటాయి, ఒక ఫిలమెంట్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మీకు స్ట్రక్చర్ తెలుసు. నేను ఇక్కడ కేవలం కేసరావళిలో ఇంపార్టెంట్ ఏది అయితే అది మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలా రైట్. ఇప్పుడు కేసరావళి అని చెప్పాను. మరి కేసరావళిలో ఏముంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ కేసరావళి చూస్తే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వన్ మకుట దలో పరిస్థితమని, పరిపత్రో పరిస్థితమని అని చాలా చాలా రకాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మకుట దలో పరిస్థితం అంటే ఏంటి? దీన్ని మనం ఎపిపెటాలస్ అంటాము. ఎపిపెటాలస్ ఎగ్జాంపుల్ ఏమన్నాను? వంగ అన్నాను. అయితే దీంట్లో మకుట దలో పరిస్థితం అంటే కేసరాలు ప్లస్ అదేవిధంగా ఆకర్షణక పత్రాలు. అంటే కేసరాలు అనేవి ఆకర్షణ పత్రాలతో సంయుక్తమైతే దాన్ని మనం మకుట దలో పరిస్థితం అంటాము, ఎపిపెటాలస్ అంటాము, వంగ. అదేవిధంగా మనకి పరిపత్రో పరిస్థితం అంటే ఏంటి? పరిపత్రో పరిస్థితం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మన లిల్లీ. సో దీంట్లో కేసరాలు అనేవి పరిపత్రాలతో సంయుక్తమవుతాయి, దాన్ని మనం పరిపత్రో పరిస్థితం అంటాము, లిల్లీ మొక్కలు. అదేవిధంగా కొన్ని తర్వాత ఏంటంటే మనకి ఏకబంధక కేసరావళి అంటే ఏంటి? దీంట్లో కేసరాలన్నీ కూడా సంయుక్తమయ్యి ఒక పుంజ మాదిరిగా ఉంటుంది, ఏకబంధక కేసరావళి. దీంట్లో మందార ఎగ్జాంపుల్. ద్విబంధక కేసరావళి అంటే మనకి ద్విబంధక కేసరావళి అంటే మనకి ఎగ్జాంపుల్ బఠానీ వస్తుంది. దీంట్లో కేసరాలు అన్నీ కూడా సంయుక్తమైనప్పుడు 2 పుంజాలుగా కనిపిస్తాయి, లేదా 2 కట్టలుగా కనిపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తర్వాత బహుబంధక కేసరావళి. మరి బహుబంధక కేసరావళికి ఎగ్జాంపుల్ వచ్చేసి సిట్రస్ అవుతుంది. దీంట్లో కేసరాలన్నీ కూడా కలిసిపోయి 1 కంటే ఎక్కువ కట్టలుగా ఉంటాయి, లేదా 1 కంటే ఎక్కువ పుంజాలుగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం బహుబంధక కేసరావళి అంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎగ్జాంపుల్ మనకి చాలా ఇంపార్టెంట్, సాల్వియా అదేవిధంగా బ్రాసికా అంటున్నారు. అంటే ఏంటంటే ఈ సాల్వియా బ్రాసికాలలో ఏమైందంటే మనకి ఒకే పుష్పంలో కేసరదండాలు చాలా పొడవు డిఫరెన్స్గా ఉంటాయి. ఒక పుష్పంలో కేసరదండాలు కొన్ని పొడవు ఉంటే కొన్ని పొట్టి ఉంటాయి, కొన్ని పొడవు ఉంటే కొన్ని పొట్టి ఉంటాయి. కాబట్టి ఒక పుష్పంలోని కేసరదండాలు
తమ పొడవుల్లో వైవిధ్యాన్ని చూపుతాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సాల్వియా, అదేవిధంగా బ్రాసికా. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ అండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాగే అడుగుతారు, అంత డెప్త్గా ఏమి అడగరు, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 కదా. నెక్స్ట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మనకి అండకోశం గురించి నేను చెప్పట్లేదు. సో అండకోశం గురించి అంత అవసరం లేదనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో గత డిఎస్సిలో ప్రశ్నలు ఖచ్చితంగా ఫ్రూట్ మీద అయితే ఉంటాయి. మరి అండకోశంలో ఉన్నటువంటి అండాలు ఉంటాయి, ఓవిల్స్ ఉంటాయి. ఓవిల్స్ అనేవి ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ టు కన్వర్ట్ ఇంటూ సీడ్స్ కదా, ఓవరీ కన్వర్ట్ ఇంటూ ద ఫ్రూట్ కదా, మీకు తెలుసు. కాబట్టి ఓవరీ అండాశయం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది దీని పిస్టిల్ అంటాము, కార్పెల్ అంటాము, ఇది స్టైలు, ఇది స్టిగ్మా, ఇది ఓవరీ అంటే కీలము, కీలాగ్రము, అండాశయము. సో అండాశయం లోపల మనకి అండాలు అమరి ఉంటాయి. ఈ అండాశయం అనేది ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఎలా మారుతుందంటే లైక్ ఫలంగా మారుతుంది, ఫ్రూట్గా మారుతుంది. ఓవిల్స్ అనేది ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అనేవి సీడ్గా మారటం జరుగుతుంది మనకి. కాబట్టి ఇక్కడ ఫ్రూట్ గురించి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వినడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఏపీకి, తెలంగాణకి అందరికీ ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ వన్ చూద్దాము. ఫ్రూట్స్ అని చెప్తున్నాను. సో ఫ్రూట్స్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి పుష్పించే మొక్కల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే మనకి ఫలం అనేది ఏర్పడటము. మరి ఫలదీకరణం జరిగిన తర్వాత పరిపక్వ చెందించినటువంటి అంటే మెచ్యూర్ అయినటువంటి అండాశయం నుంచి మనకి ఈ ఫ్రూట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఒకవేళ ఫలదీకరణ మండం నుంచి అంటే ఇక్కడ చూడండి, ఫలదీకరణ అనంతరం పరిపక్వత చెందిన అండాశయం నుంచి మనకి ఫలం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ఫలదీకరణం చెందకుండానే మనం ఫలం ఏర్పడితే దాన్ని అనిషేక ఫలనం లేదా పార్థినోకార్పి అంటాము కదా. ఎగ్జాంపుల్ అరటి, దీంట్లో ఫలదీకరణ చెందకుండానే మనకి ఫ్రూట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇప్పుడు ఇది ఫ్రూట్ అనుకోండి, ఇది ఫ్రూట్ అనుకుంటే దీనిలో మనకి లోపల విత్తనాలు ఉంటాయి, పైన ఫల కవచము పెరికార్ప్ ఉంటుంది. ఫల కవచం, ఫ్రూట్కి ఉండేటువంటి కవచమే ఫల కవచం అని చెప్పవచ్చు. ఇది కొన్ని ఫలాల్లో కండగలిగి కలిగి ఉంటుంది, అంటే స్మూత్ మెత్తగా ఉంటుంది. కొన్ని ఫలాల్లో డ్రైగా ఎండిపోయి ఉంటుంది. ఒకవేళ ఈ ఫల కవచం అనేది కండ కలిగి ఉంటే, ఈ ఫల కవచం అనేది కండ కలిగి ఉంటే, అంటే కండ కలిగి ఉంటే సాధారణంగా ఆ ఫ్రూట్లో మనకి వెలుపలి భావ్య కవచము, అదేవిధంగా వెలుపలి భావ్య కవచం అంటే ఏంటి, ఎపికార్ప్ అంటాము, మధ్య ఫల కవచము మీసోకార్ప్ అంటాము, అంత ఫల కవచము. అంటే ఒకవేళ ఈ ఫ్రూట్ అనుకోండి, ఈ ఫ్రూట్ అనేది ఫల కవచం అనేది కండ కలిగింది అనుకోండి, దీంట్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. వెలుపలి భావ్య కవచము, మధ్య కవచము, అంతా కవచం అనేది 3 పార్ట్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి ఎన్ని రకాలు, ఎలా ఉంటాయి అనే అంశాన్ని చూస్తే, ఫ్రూట్స్ అనేవి సాధారణంగా అనృత ఫలాలని, ఫాల్స్ ఫ్రూట్స్ అని, నిజ ఫలాలని, ట్రూ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. అనృత ఫలాలు అంటే ఏంటి, నిజ ఫలాలు అంటే ఏంటి? సాధారణంగా ఫ్రూట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? అనృత ఫలాలు ఉంటాయి, అదేవిధంగా నిజ ఫలాలు ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి చూడాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ అనేవి మనకి 2 రకాలు రాశాను. అనృత ఫలాలు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి యాపిల్ వచ్చు, జీడి మామిడి, స్ట్రాబెర్రీ, ఇవన్నీ కూడా అనృత ఫలాలే, నిజ ఫలాలు వేరు. సో అనృత ఫలాలు అంటే చూడండి, మనకి పుష్పాసనం కానీ పుష్పవృంతం కానీ ఉంటుంది. ఇది పుష్పం అనుకోండి, ఇక్కడ మనకి పుష్పవృంతం కానీ పుష్పాసనం ఉంటుంది. ఆ పుష్పాసనం కానీ పుష్పవృంతం కానీ ఫలం ఏర్పడటానికి సహాయం చేస్తే దాన్ని అనృత ఫలం అని చెప్తాము. ఓకేనా, అది అనృత ఫలం. మరి నిజ ఫలాలు అంటే ఏంటి? అండాశయం నుంచి ఏర్పడితే మనం దాన్ని నిజ ఫలాలని చెప్పొచ్చు. సో మనకి నిజ ఫలాలు వచ్చేసి మనకి అండాశయం నుంచి ఏర్పడతాయి. సో దీంట్లో మనకి ఇప్పుడు అనృత ఫలాలు కాకుండా మనం ముందు నిజ ఫలాల గురించి మాట్లాడదాం. ఈ నిజ ఫలాలు అనేవి అండాశయం నుంచి ఏర్పడతాయి. దీనిలో నిజ ఫలాలు అనేవి అండాశయం నుంచి ఏర్పడితే నిజ ఫలాలు అంటాము. సో దీంట్లో నిజ ఫలాలు అనేవి ఫల కవచ స్వభావాన్ని బట్టి, సో మనకి ఫల కవచ స్వభావాన్ని బట్టి నిజ ఫలాలు 2 రకాలుగా ఉంటాయి. కండగల ఫలాలు, శుష్క ఫలాలు అని చెప్పొచ్చు. మరి కండగల ఫలాలు అంటే ఏంటి? ఫల కవచం అనేది భావ్య, మధ్య, అంతర, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ముందే చెప్పాను మీకు. కండగల ఫలం అంటే ఫల కవచం అనేది భావ్య, మధ్య, అంత ఫల కవచాలుగా
విభేదనం చెందుంటే దాన్ని కండగల ఫలమని, శుష్క ఫలాల్లో ఏమవుతుందంటే ఫలకవచం అనేది మనకి ఎండిపోయి విభేదన రహితంగా ఉంటుంది. ఓకేనా, దీని కంటిన్యూషన్ చూద్దాం. చూడండి, సో కండగల ఫలాలకి ఎగ్జాంపుల్ ఏంటి, ముందు కండగల ఫలాలు మాట్లాడదాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మృదు ఫలం బెర్రీ అంటాము, టెంకగల ఫలం డ్రూప్ అంటాము, ఎస్పరీడియము, పెపో, పోమ్. ఇవి కండగల ఫలాలు. ఈ కండగల ఫలాల్లో దీంట్లో భావ్య మధ్య అంతర ఫల కవచాలు ఉంటాయి. మరి కండగల ఫలాల్లో మనకి రకాలేంటి, కొన్ని వైవిధ్యాలు ఏంటి, మృదు ఫలం ఉంటుంది, మృదు ఫలం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి టెంకగల ఫలం ఉంటుంది, ఎస్పరీడియం అని ఉంటుంది, తర్వాత పోమ్ ఉంటుంది, పెపో ఉంటుంది. వీటి గురించి లాస్ట్ గత డిఎస్లో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అరైజ్ అవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ చూడండి, మృదు ఫలం మాట్లాడే ముందు మనం టెంకగల ఫలం గురించి మాట్లాడదాం. ఇది ఒక స్పెషల్ టైపు. టెంకగల ఫలం అంటే మామిడి, అదేవిధంగా కొబ్బరి, మీకు తెలుసు కదా, టెంక ఉంటుంది, టెంకగల ఫలము. ఈ ఫలం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఆ ఫలం దేని నుంచి ఏర్పడింది, ఎటువంటి అండాశయం నుంచి ఏర్పడింది, అటువంటి కోణాల్లో బిట్లు వస్తాయి. కాబట్టి టెంకగల ఫలం అనేది మామిడి, కొబ్బరి. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏకఫలదల ఊర్ధ్వ అండాశయం, ఏకఫలదల ఊర్ధ్వ అండాశయం నుండి ఈ టెంకగల ఫలం అభివృద్ధి చెందింది. ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది, ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది, అది టెంకగల ఫలం. తర్వాత మనకి మృదు ఫలం అని చెప్తున్నా. మరి మృదు ఫలం అంటే ఏంటంటే సాధారణంగా మృదు ఫలం అంటే మధ్య ఫల కవచము, అంతర ఫల కవచము రెండు కలిసిపోయి మధ్య ఫల కవచం అనేది చాలా పల్పీగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ జామకాయ కానీ, ద్రాక్ష, టమోటాలు ఎలా ఉంటాయండి, మధ్యలో చాలా పల్పుగా ఉంటాయి కదా. కాబట్టి దీంట్లో మృదు ఫలం అంటే మధ్య ఫల కవచము, అంతః ఫల కవచము సంయుక్తమై రెండు సంయుక్తమవుతాయి, పల్పును లేదా గుజ్జును ఏర్పాటు చేస్తుంది. ఎగ్జాంపుల్ జామ, ద్రాక్ష, టమాటో అన్నీ కూడా మృదు ఫలాలు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మరి మృదు ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయంటే దేని నుంచి డెవలప్మెంట్ అవుతాయంటే ద్విఫలదల లేదా బహుఫలదల సంయుక్త అండకోశం నుంచి ఏర్పడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మృదు ఫలం తర్వాత మనకి పెపో ఏమంటున్నారు, పెపో. మరి పెపో అంటే ఏంటి అనే అంశాన్ని చూస్తే ముందు ఎగ్జాంపుల్ దోసకాయ గుర్తుపెట్టుకోండి. మీకు దోసకాయ మనకి ఎలా ఉంటుంది, భావ్య ఫలకవచం కొంచెం పెచ్చులా ఉండి, మధ్య ఫలకవచం కొంచెం మెత్తగా కండగా ఉండి, అంతః ఫలకవచం ఇంకా మెత్తగాను ఉంటుందన్నమాట. అది పెపో. ఇది ఏ అండాశయం నుంచి ఏర్పడుతుందంటే గుర్తుపెట్టుకోవాలి, త్రిఫలదల ఏకబిల నిమ్న అండాశయము, త్రిఫలదల ఏకబిల నిమ్న అండాశయం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఎస్పరీడియం అని చెప్పాను మీకు. సో ఎస్పరీడియం అంటే మనకి నిమ్మకాయలు తెలుసు కదా మీకు, లెమన్ తెలుసు కదా, ఆ లెమనే మనకి ఎస్పరీడియం అవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ సిట్రస్ ఎలా ఉంటుందండి, లెమను. భావ్య ఫలకవచం అనేది కొంత ఆయిల్ని కలిగి ఉంటుంది, తైల గ్రంథుల్ని కలిగి ఉంటుంది. మధ్య ఫలకవచం అనేది పలుచుగా ఉంటుంది, అంతః ఫలకవచం అనేది రసభరిత కేశాలు ఉంటాయి, మీకు తెలుసు. ఓకేనా, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి బహుఫలదల సంయుక్త బహుబిల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడింది ఎస్పరీడియం. ఎగ్జాంపుల్ సిట్రస్. అంటే బహుఫలదల సంయుక్త బహుబిల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడింది మనకి ఎస్పరీడియం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత పోమ్ అంటున్నాము. సో పోమ్ అంటే ఎగ్జాంపుల్ యాపిల్ మీకు తెలుసు. మనం తినేది కూడా కండగల పుష్పాసం తింటాం మనం యాపిల్లో. ఓకేనా, పైన కవచం తీసేసి మనకి కండగల పుష్పాసం తింటుంటే మధ్యలో మనకి విత్తనాలు ఉంటాయి. యాపిల్ తింటారు కదా మీరు. ఓకే, ఒకసారి యాపిల్ చూడండి. సో ఈ ఫలం అనేది ఎక్కడి నుంచి ఏర్పడిందంటే ఎక్కడి నుంచి ఏర్పడింది అనేది ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. కాబట్టి ద్విఫలదల లేదా బహుఫలదల నిమ్న అండకోశం నుండి అభివృద్ధి చెందుతుంది పోమ్ అనేటువంటి ఫ్రూటు. కండగల పుష్పాసనం అనేది ఉంటుంది, ఇది మనం తినడానికి అనువుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఫలం అనేది ఎగ్జాంపుల్లో ఈ ఫలంలో తినదగిన ఫలం ఏంటి, ఏ పార్ట్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. కాబట్టి పోమ్ అనేది ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్. మరి యాపిల్లో ఈ ఫలం ద్విఫలదల లేదా బహుఫలదల నిమ్న అండకోశం నుంచి అభివృద్ధి చెందింది, పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది. ఆ కండగల పుష్పాసనం మనం
తింటాం అనమాట. సో అంతఃఫల కవచము గట్టిగా ఉంటుంది. అంతఃఫల కవచం లోపల వైపున మనకి గట్టిగాను ఉంటుందన్నమాట. తర్వాత మనకి కండగల ఫలాలు అయిన తర్వాత శుష్క ఫలాలు. శుష్క ఫలాలు అంటే మీకు తెలుసు, ఒకసారి చూడండి. శుష్క ఫలం అంటే ఎగ్జాంపుల్ మనకి వేరుశనగ ఉందనుకోండి, అది ఎండిపోతుంది, మధ్యలో చీలి విత్తనాలు బయటకు వస్తాయి కదా. మరి చిక్కుడు విత్తనాలు ఎలా ఉంటాయి, చిక్కుడుకాయలు ఎలా ఉంటాయి ఎండిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుష్క ఫలాలు అవుతుంది. సింపుల్ చెప్తున్నాను, ఓకేనా. కొంచెం థ్రోట్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి స్లోగా చెప్తున్నాను, దయచేసి మీరు గమనించండి ఫ్రెండ్స్. శుష్క ఫలాలు అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి శుష్క ఫలాల్లో ఇది వేరుశనగ అనుకోండి, ఆ పైన మనకి లైక్ ఫలకవచమే కదా, ఫలకవచం ఎండిపోయి కండరహితంగా ఉంటుంది. ఆ ఫలాలను మనం డ్రై ఫ్రూట్స్ అంటాం, లేదా శుష్క ఫలాలు అంటాము. ఫలకవచం ఎండిపోతుంది, కండ అనేది ఉండదు. ఫలకవచంలో కండ ఏమీ ఉండదు. అక్కడ ఫలకవచం ఎండిపోతుంది, కండరహితంగా ఉంటే ఆ ఫలాల్ని మనం డ్రై ఫ్రూట్స్ లేదా శుష్క ఫలాలు అంటాము. ఎగ్జాంపుల్ వేరుశనగ కావచ్చు, ఆవాలు కావచ్చు. అయితే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఈ ఫలాలన్నీ పగిలిపోయి మనకి విత్తనాలు విడుదల చేస్తాయి. ఆ విత్తనాల్ని మనం శుష్క విదారక విత్తనాలు అంటాము. శుష్క విదారక విత్తనాలు అంటే ఏంటి? శుష్క ఫలాలు అనేవి పగిలిపోయి విత్తనాలు బయట విడుదలవుతాయి కాబట్టి ఆ విత్తనాలను మనం ఏమంటామంటే శుష్క విదారక విత్తనాలు అంటాము, ఓకేనా. తర్వాత మనకి లైక్ ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ద్వివిదారక ఫలాలు అంటే ఏంటని ఇచ్చారు. సో ద్వివిదారక ఫలాలు అంటే బఠానీ కానీ చిక్కుడు ఫలాలు అనేవి పృష్ఠోదర తలాల్లో పగిలి రెండు భాగాలుగా విడిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బఠానీ కానీ చిక్కుడు కానీ పృష్ఠోదర తలాల్లో పగిలిపోయి ఈజీగా మనకి విత్తనాలు బయటకు వస్తాయి, రెండు భాగాలు విడిపోతాయి. సో అటువంటి ఫలాలను ద్వివిదారక ఫలాలు అంటాము. బఠానీ అదేవిధంగా చిక్కుడు ఎగ్జాంపుల్. తర్వాత మీకు తెలుసు పత్తి అదేవిధంగా దతుర. మరి పత్తి దతురలో మనకి ఏముంటుందంటే క్యాప్సుల్ ఉంటుంది, గుళిక. సో గుళిక అనేది దీంట్లో మనకి చూడండి ఒకసారి. ఈ గుళిక అనేది విత్తనాలను విడుదల చేయడానికి అనేక విధాలుగా పగులుతుంది, పత్తిలో కానీ దతురాలో కానీ. ఎగ్జాంపుల్ చూడండి. కాబట్టి పత్తి దతురాలో ఉన్నటువంటి ఫలమని ఫ్రూట్ని మనం గుళిక అంటాము. ఈ గుళిక అనేది విత్తనాలు విడుదల చేయడానికి అనేక విధాలుగా పగులుతుందన్నమాట, ఓకేనా. తర్వాత వరి మీకు తెలుసు కదా. వరి దీంట్లో మధ్యలో సీడ్ ఉంటుంది, లైక్ ఇది పైన కవచం ఉంటుంది. సో ఫల కవచము బీజ కవచము రెండు సంయుక్తమై ఉంటాయి. దీన్ని మనం కవచ బీజకం క్యారియోప్సిస్ విత్తనం అంటాము వరిలో, ఓకేనా. తర్వాత జీడి మామిడి మీకు తెలుసు. సో జీడి మామిడిలో మనకి ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. జీడి మామిడి తెలుసు కదా, పెంకుగల ఫలము. దీనిపైన వచ్చేసి సీడ్ కదా, ఇది ఫ్రూట్ ఉంది అనమాట, ఓకేనా. సో జీడి మామిడి వచ్చేసి ఒకసారి చూడండి. దీంట్లో ఏముంటుందంటే మనకి జీడి మామిడిలో ఫలాన్ని మనం దాంట్లో ఉన్న ఫ్రూట్ని ఏమంటామంటే మనం పెంకుగల ఫలం అంటాము, ఓకేనా. ఇదే ఫలం యాక్చువల్గా అయితే, ఓకేనా. ఇది ఫలం, పెంకుగల ఫలం అనమాట, ఓకేనా. అయితే మనకి ఈ జీడి మామిడిలో ఒకసారి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ జీడి మామిడి ఎలా ఉంటుందండి, ఇది ఇలా ఉండి ఇక్కడ మనకి ఈ షేప్లో ఉంటుంది, ఇలా టైల్ షేప్ ఉంది. సో ఇదే వచ్చేసి మనకి నిజమైన ఫలం కాదు, ఇది అనృత ఫలం అని చెప్పొచ్చు. అంటే కండగల పుష్ప వృంతం ఇది, అంటే అనృత ఫలం ఇది. ఇదేమో నిజ ఫలం, ఇది నిజ ఫలం, దాన్ని మనం సీడ్ అంటాము. దీన్ని మనం పెంకుగల ఫలం అంటాము. కాబట్టి జీడి మామిడిలో పైన మనం తినే భాగం ఏమంటాము, అనృత ఫలం అంటాము. అది కండగల పుష్ప వృంతం అవుతుంది. మనకి గింజలు అంటాము కదా, అది నిజ ఫలం అవుతుంది, పెంకుగల ఫలం అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఓకే, జీడి మామిడి అది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ 11th. సో తర్వాత మనకి గడ్డి చామంతి ట్రైడాక్స్ ఉంది. గడ్డి చామంతి తెలుసు కదా మనకి, ట్రైడాక్స్ గడ్డి చామంతిలో ఒకే విత్తనం గల ఫలము దీర్ఘకాలికమైన కేశగుచ్చం లాంటి రక్షక పత్రాన్ని కలిగి ఉంటుంది. ఒకే విత్తనం ఉన్నటువంటి ఫ్రూట్ అనేది దీర్ఘకాలికమైనటువంటి కేశగుచ్చం లాంటి రక్షక పత్రాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మనం సిప్సెలా అని చెప్పడం జరుగుతుంది ఆస్ట్రేసియాలో, ఓకేనా. కేశగుచ్చం ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ సైజోకార్పిక్. సో సైజోకార్పిక్ అనేవి అకేషియా ఆముదంలో ఉంటాయి, ఓకే. ఫలాలు ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోతాయి. ఈ ఫ్రూట్స్ అనేవి ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోవటాన్ని మనం సైజోకార్పిక్ అంటాము, అకేషియా అదేవిధంగా ఆముదం. సో తర్వాత చూస్తే మనకి సీతాఫలం. సీతాఫలంలో ఏ ఫలం ఉంటుందండి, సంకలిత ఫలం అంటాం దాన్ని. సీతాఫలాన్ని మనం సంకలిత ఫలం అంటాం అనమాట. అంటే ఫలదళాలు స్వేచ్ఛగా ఉంటాయి,
అసంయుక్తంగాను ఉండి ప్రతి ఫలదళం ఒక చిరు ఫలంగా ఫ్రూట్లెట్గా అభివృద్ధి చెందుతుంది. అటువంటి గుమిగూడినటువంటి ఫలాలని సంకలిత ఫలాలు అంటాము. అగ్రిగేట్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు, మీకు తెలుసు. మరి ఫలదళాలు స్వేచ్ఛగాను అసంయుక్తంగాను ఉండి ప్రతి ఫలదళం ఒక చిరు ఫలంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి గుమిగూడిన ఫలాలని సంకలిత ఫలం అంటాము. ఎగ్జాంపుల్ సీతాఫలము. తర్వాత మనకి కాంపోజిట్ ఫ్రూట్ అంటే ఏంటి, సంయోగ ఫలం అంటే ఏంటి, మనకి అనాసలో అదేవిధంగా పనాసలో ఉంటుంది. మనకి ఏముంటుందంటే దీనికి మనకి పుష్ప విన్యాసం మొత్తం ఒక ఫలంగా అనేది వృద్ధి చెందుతుంది. ఈ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎగ్జాంపుల్ చదువుకోండి మీరు, ఓకేనండి. సో ఇక్కడ మీకు దీనిలో నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, రైట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ శాస్త్రీయనామము మొత్తం ఒక 15 ఇచ్చారు. 15 ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క న్యాచురల్ నేము, ఫ్యామిలీ ఏంటి, ఇదంతా అవసరం లేదు మనకి. మీరు ఏం చేస్తారంటే సాధారణ రకము ఇది చదువుకోండి. ఈ బాక్స్ ఒకటి, ఆ ఫల రకం ఏంటి, ఏం తింటాము అనేటువంటి అంశాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఈ లెసన్ అయిన తర్వాత మనకి ఈ భావ్య స్వరూప శాస్త్రము దీంతో అయిపోయింది. ఈ లెసన్ చివరిలో మనకి సారాంశం ఇచ్చాను చూడండి. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా మీరు చదువుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. మీరు ఇవి కూడా చదవండి ఫ్రెండ్స్. సో ఇవి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ కేసు గుచ్చం అంటే అనిషేక ఫలనం అంటే ఏంటి, ఓకేనా. ఇక్కడ చూడండి, కేసు గుచ్చము అనిషేక ఫలం అనేవి ఇచ్చారు కదా, అది ఒకసారి చూడండి. సో ఇక్కడ వరకు మొత్తం చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ వరకు సరిపోతుంది. వీటి అన్ని ఇంపార్టెంట్ అనమాట ఇవి. సో ఇలాగ మనం ఇంటర్మీడియట్ చదువుకోవాలి. కాబట్టి మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ప్లేలిస్టులు ఆర్డర్లో పెడదామన్నా చాలా క్లమ్సీగా, నాకే చాలా ఇబ్బందిగా ఉందండి. ఏ రోజుకి ఆ వీడియో మన స్టార్టింగ్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ న్యూ ఏదైతే కొత్తగా చేస్తున్న వీడియోలన్నీ కూడా ప్లేలిస్ట్లోనే ఉన్నాయి. మరి ఇది యాక్చువల్గా మనం ఏపీ వారికి ఉపయోగపడుతుంది. ఏపీ వారికి ఫస్ట్ ఇయర్ బాటనీ అని ఫస్ట్ ఇయర్ బాటనీ చెప్తున్నాను. ఈ లెసన్ వచ్చేసి మనకి ఆల్రెడీ గతంలో చెప్పాను, దానికి కంటిన్యూషన్ ఇది. సో ఈ లెసన్ పేరు మనకి భావ్య స్వరూప శాస్త్రం అయితే ఫస్ట్ ఇయర్ బాటనీలో అయింది. ఫస్ట్ ఇయర్ బాటనీలో యూనిట్ 1 వచ్చేసి మనకి జీవ ప్రపంచంలో వైవిధ్యం చెప్పాను. యూనిట్ 2 వచ్చేసి మనకి ఇది మొక్కల స్వరూప శాస్త్రం దీంతో అయిపోయింది. తర్వాత మొక్కల్లో ఫస్ట్ ఇయర్ బాటనీలో యూనిట్ 3 అనేటువంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి విధానాన్ని చూద్దాము. ఒకవేళ నా దగ్గర తెలుగు టెక్స్ట్ బుక్ లేకపోతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ. ఇంతవరకు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో 2 యూనిట్స్ అయితే కంప్లీట్ చేశాము. మీకు డైలీ వీడియోస్ వస్తుంటాయి. నాకు ఓపిక ఉన్నంత వరకు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ప్లేలిస్టులు అన్ని ఇంకోసారి ట్రై చేసి ఆర్డర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.